వెల్కమ్ బ్యాక్ టు వికీ అండ్ చెరీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాం, ఓకేనా? ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం మనం కొంచెం బాదం, కొంచెం సియా సీడ్స్, మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్ సీడ్స్ ఉంటాయి కదా, అన్నిటిలోనే చేసుకోవచ్చు. లైక్ కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, కొంతమందికి బోన్ హెల్త్కి కావాలి, కొంతమంది హెయిర్కి కావాలి, సో కొంతమందికి స్కిన్కి కావాలి. ఇవన్నిటికి కలిపి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందాం, ఓకేనా? చలో తీసుకుందాం. నేనైతే కొంచెం బాదం తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కాజు తీసుకుందాం. నేనైతే ఎన్ని కాజు తీసుకుంటున్నాను, ఓకే? మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి, రిక్వైర్మెంట్ మన ఇష్టం. నెక్స్ట్ మన దగ్గర ఉన్న సియా సీడ్స్ ఉన్నాయి, సో సియా సీడ్స్ తీసుకుందాం కొన్ని. ఇవన్నీ కలిపి మనం టోస్ట్ చేసుకుందాం, ఓకే? అండ్ నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ తీసుకుందాం, ఓకే? పంప్కిన్ సీడ్స్ ఇప్పుడు ఎలాగో పిల్లలకి సపరేట్గా చేసిస్తే ఆ లడ్డు వద్దు, ఈ లడ్డు వద్దు అని అంటూ ఉంటారు. సో మనం అన్నీ మిక్స్ చేసేద్దాం. వాళ్ళు లేకన్నా వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడే మనం ఇవన్నీ చేయగలం. వాళ్ళ ఇంట్లో ఉంటే మనం చేయమన్నమాట. సో వాళ్ళన్నీ చూసేసి అది వేసావా ఇది వేసావా అని అంటారు. సో లేనప్పుడే లడ్డు అనేది మనం ప్రిపేర్ చేసేద్దాం, ఓకే? అండ్ చియా సీడ్స్ అయితే హెయిర్కి చాలా మంచిది. సారీ, ఫ్లాక్ సీడ్స్ చాలా మంచిది హెయిర్కి. సో అవి నా దగ్గర లేవు, బట్ చియా సీడ్స్ ఉన్నాయి. ఇవన్నీ వేసేసి మనం లడ్డు అయితే ఈరోజు ప్రిపేర్ చేసేద్దాం. చాలా డేస్ నుంచి చెర్రీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటుంది. అండ్ నా దగ్గర డేట్స్ లేవన్నమాట ప్రజెంట్. సో డేట్స్ లేనందుకు నేను జాగరీ పౌడర్ ఉంటుంది కదా, అదే బెల్లం పౌడర్, ఆ పౌడర్ ఉంది. సో ఆ పౌడర్తో అయితే ఇప్పుడు మనం చేసేద్దాం, ఓకే? ఇది లాస్ట్లో వేద్దాం. సో ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నాం అవన్నీ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను తీసుకున్నవి అయితే ఇవే, ఓకే? ఇవన్నిటితో ఇప్పుడు నేనైతే ఇలా అయితే లడ్డు అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట. సో దీనికోసం మనం ఇందాకలా టోస్ట్ చేసేసి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పౌడర్లా చేసుకొని ఇది వేరే ప్లేట్లో తీసుకున్నాను. అండ్ ఇందులోనే రాగి పిండి ఉన్నది కదా, ఇది కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇది కూడా మిక్స్ చేసి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది లడ్డు, టేస్టీగా. సో ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోండి. అంటే మీకు సరిపడా నెయ్యి, కొంచెం మరి ఎక్కువ కాదు, ఒక 2-3 స్పూన్స్ వేసుకొని ఈ రాగి పిండిని మంచిగా, అది ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, కలర్ కొంచెం మారుతుంది. అండ్ ఆల్సో అది మంచిగా టోస్ట్ అవుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అది వచ్చినంత వరకు సో అలా మిక్స్ చేస్తూ ఉండండి. తర్వాత మనం ఏదైతే బెల్లం పౌడర్తో చేసుకోవాలనుకున్నాం కదా, ఆ బెల్లం పౌడర్ని రాగి పిండిని మిక్సీలో వేసేసి మంచిగా మిక్సీ చేసేయండి. ఇప్పుడు ఆ పౌడర్ని ప్లస్ మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కలిపేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకేముంది, ఇంకా దాని తర్వాత కొంచెం మన చేతులకి గీ అప్లై చేసుకోవాలి. అండ్ అందులో కూడా గీ ముందు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు అందులో మరి కొంచెం వేసుకొని మంచిగా లడ్డూలా చేసుకుంటే మన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఫినిష్. నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.